నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఇటీవల గాల్వాన్ లోయలో మృతి చెందిన అమరవీరులకు నివాళులు. చైనా సామ్రాజ్యవాద కక్షతో ప్రవర్తిస్తుందన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. అందరూ యోగా చేయాలని పిలుపునిచ్చిన యోగా గురువు కోటి కళింగరాజు. సోయా విత్తనాలు మొలకెత్తలేదని రైతులు తీవ్ర ఆవేదన. విత్తనాల పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల వద్ద బాలింతల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాలింతలు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన. ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజానికంపై భారం మోపుతుందని ఆవేదన. ఇక వార్తల్లోకి వెళ్తే ఇటీవల గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో మృతి చెందిన సైనిక అమరవీరులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సామ్రాజ్యవాద కాంక్షతోనే చైనా దేశం ప్రవర్తిస్తుందని, వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలంటే చైనా వస్తువులను బహిష్కరించడమే ఏకైక మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శంకర్ యాదవ్, వాకింగ్ క్లబ్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, యోగా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణంలో బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో చైనా సైనికుల దాడిలో వీరమరణం పొందిన భరతమాత ముద్దుబిడ్డలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చైనా సైనికుల దాడిలో వీరమరణం పొందిన అమరవీరులకు సూర్యపేట వాసి బిక్కుమండ్ల సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని మిర్యాలగూడ పట్టణ సీఐ నాగరాజు బత్తుల, లక్ష్మారెడ్డి తదితరులు క్రొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమరవీరుల త్యాగం మరవలేనిదన్నారు. సంతోష్ బాబు గారు మన భారత భూభాగాన్ని కాపాడే క్రమంలో చైనా యొక్క సైనికుల దురాగత చర్యలకు అసూలు బాసిన వారికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారితో పాటు అసూలు బాసిన మిగతా సైనికులందరి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకందరికీ శాంతి చేకూరాలని కోరుకుంటూ మన సైనికులు ఇలాంటి చర్యల్ని ఖచ్చితంగా గట్టిగా తిప్పికొడతారని చెప్పేసి ఆశిస్తూ మన భూభాగానికి కాపాడుకోవడానికి వాళ్ళు చేసే దాన్ని మనం ఖచ్చితంగా స్మరిస్తూ వాళ్ళందరికీ మన సపోర్ట్ తెలియాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కోసం వాళ్ళు పాపం ప్రాణాలు అర్పిస్తున్నారు. బోర్డర్లో మన స్థలం ఆక్రమిస్తున్నారని చెప్పి అక్కడ వాళ్ళు పోట్లాడుతుంటే మనం ఇక్కడ వేరే పని చేస్తున్నాం. సరే, ఇప్పుడు మన రాజకీయంగా అటు వేరే రకంగా మాట్లాడుకోవడం తప్పది. అయినా సరే సంతోష్ బాబు ఆత్మశాంతి చేకూరాలని మరొకసారి మాట్లాడుతూ ఎవరన్నా మీ యొక్క యుగ యుగాలుగా మన సనాతన భారత సాంప్రదాయంలో ఇమిడి ఉండి పూర్వీకులెందరో తమ శారీరక మానసిక ఉల్లాసానికి అనాదిగా ఆచరించిన సాధనం యోగా సాధన. ప్రాచీన కాలం నుంచి ఎందరో మునులు, ఋషులు, యోగులు తమ తపోనిష్టకు అనారోగ్యం అడ్డు కాకుండా కనిపెట్టిన ఆసనాలు, ఆచరించిన శ్వాస సంబంధించిన ప్రాణాయామాలు క్రమంగా మనకు యోగా పాఠాలుగా మారాయి అనడం అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో యోగా గురువు కోటి కళింగరాజు గురూజీ పలు రకాల ఆసనాలు వేసి చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం కోసం యోగా సాధన చేయాలన్నారు. శ్రీ గురుభ్యో నమః. నా పేరు శ్రీ కోటి కళింగరాజు గురూజీ అండి. మాది జగిత్యాల. నేను 2004లో యోగాలోనికి ప్రవేశించానండి. ఈ యోగాలోని ఈ జ్ఞానామృతానికి, యోగామృతానికి ఆకర్షితున్నై 2007లో యోగా గురూజీగా శిక్షణ పొందడం జరిగింది. 2007 నుంచి దాదాపు 2013, 2014 వరకు దాకా తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరిగిందండి. ఒక 2.5 సంవత్సరాల నుంచి మాత్రం ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే శ్రీకృష్ణ అష్టాంగ యోగా అనే సంస్థను స్థాపించి తెలంగాణ ప్రాంతంలో యోగా శిక్షణలను ఉచితంగా అందిస్తూ ఉన్నాం. మరి ఈరోజు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనకు ఇక్కడ కొడిమ్యాల పట్టణంలో దాదాపు ఒక వారం రోజుల ముందు నుంచే యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. దీనికి కొడిమ్యాల మండల ప్రజలు కూడా విశేషంగా ఆదరణ జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు వీరందరికీ కూడా ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, 48 రకాల ఆసనాలు, అంటే అన్ని అనారోగ్య సమస్యలకు ఉపయోగపడేటటువంటి ఎక్సలెంట్ ఆసనాలు. అంటే దాదాపు ఆసనాలు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు.
తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి భయంకరంగా ఉంటాయి, మా వల్ల కాదేమో అటువంటి భయం ఎక్కువగా లోనవుతూ ఉంటారు. అలా భయపడకుండా, అంటే యోగా అంటే ఏ వయసు వారైనా చేయగలగడానికి అనుకూలంగా ఉండేటటువంటి ఆసనాలని ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. ఇలా అందుకోవడం చూసిన తర్వాత ఇంకా జనాలు చక్కగా ఆదరిస్తూ ఉన్నారు, చక్కగా ఆసనాలు చేస్తూ ఉన్నారు, చక్కగా వాళ్ళ దైనందిన జీవితంలో యోగాని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటున్నారు, తద్వారా ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు. యోగా శిక్షణలు పొందడం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత వస్తూ ఉంటుంది. మరి ఈరోజు మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్క అంశం, ఏ అంశాన్ని చూసుకున్నా ఒత్తిడితో కూడినటువంటి జీవితం తయారైంది. మరి ఒత్తిడిని ఎదుర్కోవడానికి సరైనటువంటి మార్గాలు బయట ఎక్కడ కూడా లేవు. ఓన్లీ భారతగడ్డ మీద మాత్రమే, హైందవ ధర్మంలో మాత్రమే ఆధ్యాత్మికత మార్గంలో ఈ యొక్క ఒత్తిడిని జయించేటటువంటి మార్గాలు ఉన్నాయి. అటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఒత్తిడిని జయించేటటువంటి అంశాలని చక్కగా ప్రతిరోజు ఇక్కడ అందించడం జరుగుతూ ఉంటుంది. శంషాబాద్లో 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు బుక్కా వేణుగోపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగృహం నందున యోగా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా వలన కలిగే లాభాలను వివరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని తెగెల్లి గ్రామంలో సోయా విత్తనాలు మొలకెత్తలేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం PACS ద్వారా పంపిణీ చేసిన రాయితీలో సోయా విత్తనాలు మొలకెత్తలేదని, విత్తనం విత్తి 9 రోజులు అయిందన్నారు. నాసిరకం సోయా విత్తనాలు పంపిణీ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. విత్తనాల పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, సోయా రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మేము ఒక 30 ఎకరాలు వేసాము. 30 ఎకరాలల్లో రైతులకు ఆట ఇచ్చేది ఎకరంకి ఒక బ్యాగ్ సార్. ఎకరంకి ఒక బ్యాగ్ ఇచ్చే బదులు 5 ఎకరాలు ఉన్నా కూడా ఒకటి ఇచ్చారు. 5 ఎకరాలు ఉన్నా ఒకటి ఇచ్చినా సరే బాధను లైన్లో పడి అది ఇచ్చేది కూడా టైంకి వెళ్ళే సార్. ఆట ఎద్దో ముందుగల్లా ఇస్తుండే 10-15 రోజుల ముందు. మరి ఈ సంవత్సరం మెరుగుపోయే వర్షాలు వచ్చే టైంలో ఇచ్చి కూడా టైంకి మనకి లేకున్నా కూడా మేము కరెక్ట్ ఏదో బాధలు పడి లైన్లలో, పేపర్లో, సీరియల్లో పెట్టుకొని నాలుగు తంటాలు పడి తెచ్చుకున్న బ్యాగ్ కూడా టైంకు తక్కల పడి బయట నుంచి తెచ్చుకొని అనుకున్నాం. కానీ అవి సరిగా అనిపిస్తున్నది. కానీ ఈ సొసైటీ తరపు నుంచి మా పిల్లలు ఏర్పడి చదువుకున్న వాళ్ళు చూస్తే ఈ బ్యాగ్ నంబర్ చూస్తే చేను కనపడితే బయటనే కొన్ని తెచ్చినే బాగా అనిపిస్తుంది. కానీ ఈ సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళ సీరియల్ నెంబర్ అవి. నా పేరు రాజు అండి, తగ్గెల్లి గ్రామం, బోధన్ మండల్, నిజామాబాద్ జిల్లా. మాది సాలూరా పక్కన 2 కిలోమీటర్లు ఉందండి తగ్గెల్లి. ఇక్కడ మాది రబీ సేన్ అండి. మేము 15 ఎకరాలు సోయా నాటినామండి. మరి సోయా బ్యాగులు మొత్తం సొసైటీ నుండి తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చిన సోయా బ్యాగులు 15 బ్యాగులు తెచ్చి 15 ఎకరాలు అలికినండి. మరి 15 ఎకరాల్లో కూడా ఈరోజు సోయా మొలక వెళ్ళలేదండి. మరి మొత్తం తవ్వి చూస్తే లోపల నాసి రకం విత్తనాలు కాబట్టి మొలక వెళ్ళలేదండి. మళ్ళీ తవ్వి చూస్తే మొత్తం బూజు కట్టిపోయినాయి. మళ్ళీ మొలక వెళ్ళే శాతం అసలు 1% కూడా కనిపిస్తలేదండి. మళ్ళీ మేమైతే ఈ నకిలీ విత్తనాలు మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఇవి ఇచ్చిన ఏవైతే బ్యాగులు ఉన్నాయో అవి కూడా దొరకక ఇబ్బంది పడితే ఈరోజు అదే బ్యాగ్ 2300 తీసుకుంటే గవర్నమెంట్ సబ్సిడీ అని కూడా మాకు చూడకుండా బ్యాగులు దొరకకుంటే 2300 తీసుకున్నామండి. మళ్ళీ అలికినా కూడా ఈరోజు మళ్ళీ మొలక శాతం వెళ్ళలేదు. మళ్ళీ విత్తన శుద్ధి జరగలేదా. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలో చెలో సూరమ్మ రిజర్వాయర్ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. దీంతో ముఖ్య నేతలు వస్తున్న తరుణంలో కతలాపూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. టీపీసీసీ కార్యవర్గ సభ్యులు తొట్ల అంజయ్య మాట్లాడుతూ సూరమ్మ రిజర్వాయర్ సందర్శనం నిమిత్తం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, దేవంత్ రెడ్డి, సీతక్క, జానారెడ్డి, షబీర్ అలీ ప్రముఖులు వస్తున్నట్లు తెలిపారు.
కతలాపూర్ మేడిపల్లి మండలాల రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కతలాపూర్ మండల రైతు సోదరులకు అందరికీ నమస్కారం. రేపు జరగబోయే చెలో చూరమ్మ రిజర్వాయర్ ఏదైతే ఉందో మొన్న పెద్దలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకరన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు సూరమ్మ చెరు రిజర్వాయర్ సందర్శన కార్యక్రమానికి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, సుబ్బీర్ అలీ గారు, సీతక్క గారు, జానారెడ్డి గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఇంకా మిగతా ముఖ్య నాయకులు కూడా రాబోతూ ఉన్నారు. రిజర్వాయర్ సందర్శనకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని కతలాపూర్ మేడిపల్లి మండలాల రైతు సోదరులు పెద్ద మొత్తాల కదిలి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కదం తొక్కాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేసి కోరుకుంటా ఉన్నా. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ప్రాజెక్టులు మరి దీనికన్నా 7 ఎకరాల మొదలైనటువంటి ప్రాజెక్టులు మరి పూర్తయిట్టుంటే మరి 11 సంవత్సరాల కింద మంజూరు కాబడినటువంటి ఈ కలిగుడ సూరమ్మ రిజర్వాయర్ ఇప్పటి వరకు పనులు కావడం లేదు. అట్లా కాకుండా మొన్న 2 సంవత్సరాల కింద రేపటికి సరిగ్గా 2 ఏళ్ళు అవుతుంది. ఆనాడు నీళ్ల మంత్రి వచ్చి హరీష్ రావు గారు శిలపలకం వేసుకొని మరి మల్లచ్చ దసరాకి అనుకున్నారు, ఈ దసరాకి నీళ్ళు ఇస్తా అని చెప్పేసి పనులు సాల్వ్ చేసి నీళ్ళు ఇస్తా అన్నటువంటి మాట చెప్పిపోయి రేపటికి పూర్తి స్థాయిలో 2 ఏళ్ళు గడిచిపోతున్నప్పటికీ 2 తట్టల మట్టి కూడా తీసినటువంటి పాపాన పోయినటువంటి ఆ గవర్నమెంట్ను కదిలించడానికి పెద్దలు పిలుపునిచ్చినారు. కాబట్టి ఆ యొక్క సూరమ్మ రిజర్వాయర్ పిలుపు మరి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి కతలాపూర్ మండలానికి సంబంధించిన మేడిపల్లి మండలానికి సంబంధించిన రైతు సోదరులు మొత్తం పెద్ద ఎత్తున కదిలి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ రైతు సోదరులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసి కోరుకుంటూ ముగిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ 10వ వర్ధంతి పురస్కరించుకుని విశ్వ బ్రాహ్మణ ఆధ్వర్యంలో ఆయనకు నివాళులర్పించారు. విశ్వ బ్రాహ్మణ మండల అధ్యక్షులు విశ్వనాథం మాట్లాడుతూ తెలంగాణ సిద్ధార్థకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఎంతో మంది ఉద్యమకారులను తయారు చేశారని తెలిపారు. పెళ్లి చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసిన తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా పోతుల గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంఘం వారి ఆత్మశాంతి చేకూర్చాలని వారికి ఈరోజు కొవ్వొత్తులో నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల నుంచి కాపాడుటలో తెలంగాణ వసతిలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ సారు నీళ్లు, నిధులు, నియామకాలు దాని విధానం దాని మీద బాగా రీసెర్చ్ చేసి ఆయన మన తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాము. తెలంగాణ సాధించుకున్నందుకు ఆయన ఆత్మశాంతి చేకూర్చిందని కోరుకుంటున్నాము. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సారు ఈరోజు వర్ధంతి సందర్భంగా పోతుగల్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తుంది. ఇటు కార్యక్రమానికి చేసినటువంటి అందరూ గ్రామస్తులు అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి బాపట్ల వెళ్లే రోడ్లో LMH స్కూల్ స్పీడ్ బ్రేకర్ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 2కి గాయాలయ్యాయి. టిప్పర్లో మెటల్ తీసుకువెళ్తున్న వాహనదారులు స్పీడ్ బ్రేకర్స్ వద్ద స్పీడ్ తగ్గించకుండా వెళ్లడంతో లోపల ఉన్న మెటల్ జారి రోడ్డుపై పడడం వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాజంపేట పట్టణంలో గల షాదీఖానాలో NRC, NPRలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రాజంపేట ముస్లిం మైనార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పట్టణ కన్వీనర్ పోలా శ్రీనివాసులరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పాపినేసి విశ్వనాథ్ రెడ్డి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల పక్షపాతి. ఎందుకంటే గతంలో కూడా ఒక విద్యాపరంగా అయితేనేమి చాలామంది చదువు అన్ని వర్గాల కన్నా మైనార్టీలో చదువు విద్య తక్కువ ఉంది అనే ఒక ఆలోచనతో ఆ రోజుల్లో కూడా 4%. ఎందుకంటే ప్రపంచంలో కాదు భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని.
నిజంగా ఎంతోమంది ఇక ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, బాగా చదవాలి, మైనార్టీ విద్యార్థులు కూడా మంచి ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదవాలని ఆలోచన చేసిన వ్యక్తి ఆ రోజుల్లోనే. అలాంటిది ఈ మధ్య కాలంలో ఎన్ఆర్సీ అనేది దేశవ్యాప్తంగా కూడా ఒక భయాందోళన గురి కావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం మొత్తం వ్యాప్తంగా కూడా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. దాదాపు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక అసెంబ్లీలో ఎన్ఆర్సీ నుండి అసెంబ్లీలో తీర్మానం చేయడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఒక భారతదేశంలోనే ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాష్ట్రాలు కూడా మీరు చేయండి అనే విధంగా ఇక్కడ తీర్మానించడం మనం అందరం కూడా సంతోషించదగ్గ విషయం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం చాలా సరే. మొన్నటి వరకు మాట్లాడారు ప్రతిపక్షాలు, మీరు అసెంబ్లీలో తీర్మానం చేయండి. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేశారు, మీరేం జవాబు చెప్తారు, మీరేం మాట్లాడతారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానంతో ప్రతిపక్షాల నోళ్లు ఈరోజు మూతవేయడం జరిగింది. ఈరోజు కనీసం రాజంపేటలో కూడా అందరు నాయకులు వేదికలెక్కి మాట్లాడారే కానీ నిజంగా కూడా చేసింది ఏదన్నా ఉండాలంటే ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణ వార్డులు, నగర డివిజన్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా పాత గుంటూరు పార్క్ సెంటర్ వద్ద 8వ డివిజన్ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యవర్గ సభ్యులు కుమార్ నాయక్, నగర సమితి సభ్యులు జంగాల చైతన్య, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికీ లెక్కలేనన్ని సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం, గిన్నీస్ రికార్డును తలపించే పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడం కొనసాగుతూ ఉంది. ఒకవైపు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేదలు, అన్ని వర్గాల వారు ఇళ్లకే పరిమితమై ఉన్నటువంటి సందర్భంలో ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతూ ఉన్నారు. ఈ డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల నిత్య జీవితావసర సరుకుల ధరలు, రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగేటటువంటి ప్రమాదం కూడా ఉన్నదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్ని అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఇద్దరు కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీల్ని 1కి 3 రెట్లు, 4 రెట్లు పెంచి కరెంటు వెయ్యాలంటేనే, దీపం వెలిగించాలంటేనే ప్రజలు భయపడేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని గాంధీనగర్లో ఉండే కార్తీక్ అనే యువకుడికి కిడ్నాప్ చేసి వడ్డీ వ్యాపారులు చితకబాదాడు. మొబైల్ ఫోన్ కోసం తెచ్చిన అప్పును వసూలు చేసుకునే క్రమంలో కిడ్నాప్ చేసి చితకబాదిన వీడియోని బాధితుడి చెల్లెలకు దుండగులు పంపించారు. మధ్యాహ్నంలోపు 5 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితుడి సోదరి ఫిర్యాదు చేయడానికి బెంగళూరు నుంచి ధర్మవరంకి బయలుదేరింది. అమ్మో కాసుకోవడము లేదంటే చంపేస్తారు ఈ నైట్ లోపల అని చెప్పి ఎన్ని గంటల లోపల 10 గంటల లోపల 12 గంటలే చెప్పిరాదే 12 గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల వద్ద బాలింతల తల్లిదండ్రులను ఉంచి నరకయాతలు చూపుతున్నారంటూ ఎంఐసీయూ దగ్గర చిన్నపిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ కార్మికులు నోటికి ఇష్టం వచ్చినట్లు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. చిన్నపిల్లల ప్రదేశంలో పక్కనే కరోనా పాజిటివ్ పేషెంట్లను ఉంచడంపై వారు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం బాధాకరమని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మామూలు పేషెంట్లేని అనుకున్నాం మేము, కానీ కరోనా పేషెంట్లని ఆయన వచ్చి చెప్పిందా కూడా మాకు తెలియదు. అసలు ఏంది కలెక్టర్ గారే వాళ్ళకి ఇచ్చాడు రూల్స్, వాళ్ళే ఇక్కడ ఉండేది, మీరు కాదని అంటున్నారు. మాకు కాదన్నప్పుడు మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసుకోవటం ఎందుకండి? చెప్పండి. మా పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని మేము పిల్లలకి కరోనా, మేము కరోనా తగిలించుకొని వెళ్ళాలా? రోగాలు తగ్గించుకోవడానికి మేము వచ్చామా? చెప్పండి. అదేనంటే వాళ్ళ
అసలు వాళ్ళకే ఈ హాస్పిటల్ మీకు కాదని అంటున్నారండి గట్టిగా మాట్లాడితే. అదేనంటే మీరు పైకి వెళ్ళండి అంటారు. పైన కరోనా కేసులు చాలా ఉన్నాయి. పైన కరోనా ఎక్కువ ఉండేవాళ్ళు పైన ఉండారంటండి. పైకి కూర్చున్నారు సార్. మమ్మల్ని కూడా పైకి వెళ్ళమంటే పిల్లలు పెట్టుకొని పిల్లలు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ పెట్టుకుని పైకి కట్టాలి. అవసరమైతే తీసుకుని పైన కరెంట్ లేదు సార్, పైన కరెంట్ లేదు. కిందకి రమ్మంటున్నారు. మెట్టు దిగొచ్చు పడిపోతే పరిస్థితి సార్. బాత్రూమ్ లేదు. ఒకవేళ వెళ్ళాలంటే కింద వార్డు చూపిస్తున్నారు. ఆ వార్డు కరోనా వార్డు. కరోనా వార్డు, ఆ కరోనా వార్డులో బాత్రూమ్ కలమంటున్నారు. ఎట్లా సార్? సెక్యూరిటీ వ్యక్తిగతంగా అర్థం కాదు. మేము స్నానాలు చేసి ఒక్కొక్కరు 2 రోజులు అయింది. ఆ సెక్యూరిటీ అతను ఏమన్నాడు చెప్పమ్మా? వాళ్ళు అడిగితే వాళ్ళే చెబుతారు. మా పైన మేమేం చేయలేము, మీరు బాగా అట్లా మేమేం చేయగలం అంటారు. ఇందాక వచ్చిన ఆయన ఏం చేశాడు? ఇందాక వచ్చిన ఆయన ఏం చేశాడు? మనుషులకు కూడా దోతల పోండి పోండి అని మాట్లాడుతున్నారు. అదేనంటే పిల్లలు ఐసీలో పెట్టాం, బాక్స్లోంచి తీయడానికి కుదరదు కాబట్టి అందులో ఉంచాము. అసలు ఇదంతా ఇచ్చింది వాళ్ళకే, మీకు కాదు అంటున్నారు. పొద్దుటూరులో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తిరిగి మళ్లీ లాక్డౌన్ విధించకుండా ప్రజలు ఎంతో కృషి చేయాలని డీఎస్పీ సుధాకర్ కోరారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించడం ఎంతో అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా పొద్దుటూరు డాక్టర్లు, పోలీసులు ర్యాలీ నిర్వహించారు. కరోనా వ్యాధి ఇంకా విజృంభిస్తున్న సందర్భంలో మనం ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మన యొక్క తిరిగి మళ్ళీ లాక్డౌన్లోకి పోకోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి పౌరుడు బాధ్యతగా వహించి మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని డాక్టర్స్ అందరూ, పొద్దుటూరు డాక్టర్స్ అందరూ ఈరోజు ఒక ర్యాలీగాను, ఎందుకంటే డాక్టర్లు చెప్తే ఇంకా కొద్దిగా బాగుంటుందనే ఉద్దేశం చేత డాక్టర్లందరూ ఈరోజు వాళ్ళు ఇష్టపూర్వకంగాను స్వచ్ఛందంగాను వచ్చి ఈ యొక్క అవగాహన కల్పించినందుకు వారికి నా యొక్క కృతజ్ఞతలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మా ఎస్పీ గారి తరఫున. థ్యాంక్ యూ. మీరు కూడా ఓకేనా? విజృంభిస్తుందండి. స్టేజ్ 2 నుండి 3 దశలోకి వచ్చేసినాము. ఇప్పుడు చూస్తుంటే కరోనా మరొక 2-3 నెలల్లో విజృంభించే పరిస్థితి ఎక్కువగా ఉంది. కావున జనాలు దీన్ని గమనించాలి. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, టాక్సీ ఆటో డ్రైవర్ యూనియన్ కార్యదర్శి భాష మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజానికంపై రోజురోజుకి భారాలు మోపుతూ పోతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ సామాన్య ప్రజానికానికిపై ధరల విపరీతంగా పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలం సల్మాన్, టాక్సీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి భాష, ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నందకుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. రెండవసారి కేంద్రంలో అధికారానికి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు అండగా ఉంటామో, పేద ప్రజల యొక్క సమస్యలపైన స్పందిస్తామని చెప్పి ప్రకటన చేస్తూ మన గత ఈ 4 నెలల కాలంలో కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆటోలు, ట్యాక్సీలు మొత్తం రవాణా రంగం పూర్తిగా స్తంభించింది. కానీ ఈ 13 రోజుల్లో రోజుకు డీజిల్ రేట్లు పెంచుకుంటూ ఈ 13 రోజుల్లోనే ₹7.16 పెట్రోలు, ₹7.12 డీజిల్ని పెంచడం జరిగింది. ఒకేసారి పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని రోజుకు 60 నుంచి 70 పైసలు వంతున నిత్యం పెంచుకోవడం కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి ఇది. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకు ధరలు పెరిగినప్పుడేమో మేము పెంచుతామంటున్నారు. అదే ధరలు తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ పెట్రోల్, డీజిల్ మాత్రం తగ్గవు. దేశవ్యాప్తంగా ఒకే జీఎస్టీ, ఒకే పన్ను విధానం, ఒకే జీఎస్టీ, అన్ని వస్తువులు కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొని వస్తామని కేంద్ర ప్రభుత్వం
ఆర్భాటంగా చేసినటువంటి ప్రయత్నంలో డీజిల్ పెట్రోల్ మాత్రం ఏంటికి జీఎస్టీలో చేర్చరని మేము అడుగుతున్నాం. ఈరోజు జీఎస్టీలో 28% పైన పెంచకూడదు. అలాగ అనుకున్నప్పుడు ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు సుమారు ఒక 40 రూపాయల నుంచి 42 రూపాయల్లోనే ఈరోజు మనకు రావాల్సిన పరిస్థితి. మరి ఏంటి మీరు జీఎస్టీలో డీజిల్ పెట్రోల్ తీసుకుంటారని మేము అడుగుతున్నాం. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇప్పటికి కూడా ఆటోలు కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, ట్యాక్సీ డ్రైవర్లు, రవాణా రంగం డ్రైవర్లు అందరూ కూడా పూర్తిగా నష్టపోయి వాళ్ళ కుటుంబం పోషణ భారంలో ఉంది. కాబట్టి వాళ్ళకి కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చేలా అన్ని రంగాలు చేతి వృత్తుల వారికి ఇచ్చే విధంగానే ఈ డ్రైవర్లకు కూడా 10,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మలిదశ తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన దిశగానే ప్రభుత్వం కృషి చేస్తుందని టీఆర్ఎస్ ఎల్బీ నగర్ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ డాక్టర్ కాచం సత్యనారాయణ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని చైతన్యపురిలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ జయశంకర్ సార్ సూచనల మేరకు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే మార్గదర్శిగా నిలబెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కాసం ఏక్సాయి, కార్తీక్, సంతోష్, ఎల్ఐసి శ్రీనివాస్, సురేష్ దండు, గురుమూర్తి, అవినాష్, శ్రీకాంత్, మారుతిరామ్, రజిత, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇటీవల గాల్వాన్ లోయలో మృతి చెందిన అమరవీరులకు నివాళులు. చైనా సామ్రాజ్యవాద కక్షతో ప్రవర్తిస్తుందన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. అందరూ యోగా చేయాలని పిలుపునిచ్చిన యోగా గురువు కోటి కళింగరాజు. సోయా విత్తనాలు మొలకెత్తలేదని రైతులు తీవ్ర ఆవేదన. విత్తనాల పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల వద్ద బాలింతల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాలింతలు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన. ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజానికంపై భారం మోపుతుందని ఆవేదన. సమగ్ర సమాచార శ్రవణతకై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.